జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల గౌరవ ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్ సార్ గారు, నా తోటి సహ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, చరిత్రలో ఈరోజు ఆ రోజుల్లో భారత స్వాతంత్ర సమరంలో తెలుగువాడుగా ఉండి గిరిజనుల వైపు మన్యం వీరుల వైపు ఉండి 27 ఏళ్ల వయసులో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి. 1897 జూలై 4న సీతారామరాజు పుట్టి 1924 మే 7న బ్రిటిష్ వాళ్ళ రూథర్ఫర్డ్చే కాల్చబడ్డాడు, చంపబడ్డాడు. అతడు చిన్ననాటి నుంచే గిరిజనుల వైపు మన్యం వీరుల వైపు మద్రాస్ గిరిజన చట్ట ప్రకారం పోడు భూముల్లో వ్యవసాయం నిషేధిస్తే వాళ్ళ వైపు ఉండి గంటం దొర మల్లు దొర కొంతమంది వారి సహాయం తీసుకొని సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం చేసిన వీరుడు. అతడు చివరికి ఒక దగ్గర పట్టుబడి కొయ్యూరు ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఆ రూథర్ఫర్డ్ ఆదేశం చేత బ్రిటిష్ సైనికాధికారి చేత కాల్చి చంపబడతాడు. కనుక ఆ మహనీయుని స్ఫూర్తిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. 1974లో మన తెలుగు చలనచిత్ర సంఘంలో రంగంలో నటశేఖర కృష్ణ ఆయన మీద సినిమా తీశాడు. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర అని మహాకవి ఎవరు శ్రీశ్రీ గారు ఆ పాట రాసిండు. అది చాలా ప్రసిద్ధమైన పాట. అలాగే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి. ఏప్రిల్ 3 ఆయన జయంతి, జూలై 4 ఆయన వర్ధంతి. ఇది అధికారిక కార్యక్రమము. మన తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు నిర్వహిస్తుంది. ఆయన ఆ రోజు విష్ణుర్ధర రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లి జానకమ్మ అంటే బానిసలుగా చూస్తున్న జనాల పట్ల వాళ్ళ భూస్వామ్య పోకలను నిజాం రజాకర్లను ఎదిరించి పోరాటం చేసి అసూలు బాసిన వీరుడు. కనుక ఆ మహనీయుల స్ఫూర్తిని మీలో నింపుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.